హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం అందరూ ఇష్టపడే సింపుల్గా మరియు రుచికరమైన ప్లెయిన్ బిర్యానీని తయారు చేయబోతున్నాను. ఎంతో సువాసనగా, టేస్టీగా, రుచికరంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా తినగలిగే ఈ బిర్యానీని లంచ్కైనా డిన్నర్కైనా అద్భుతంగా సరిపోతుంది. తక్కువ మసాలాలతో సులభమైన విధానంలో చేసే ఈ ప్లెయిన్ బిర్యానీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు అమ్మా రుచి ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను చేసే బిర్యానీ అండి, నలుగురికి లేక 5గురికి సరిపోతుంది. ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, రాయి పువ్వు కొంచెం వేసుకోవాలి, 5 లేక 6 యాలకులు ఉంచుకోవాలి, స్టార్ పువ్వులు ఒక 2, నల్ల జీలకర్ర 2 స్పూన్స్, కొంచెము ఒక 10 ఉంటాయి లవంగాలు, ఒక 7-8 పచ్చిమిర్చి, చెక్కలు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొంచెం కరివేపాకండి, పుదీనా. ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని కొంచెము నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్ లేక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ బిర్యానీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేగాక మసాలా దినుసులన్నీ కూడా అందులోనే వేసేయాలి. యాలకులు, లవంగాలు అన్నీ ఉంచుకున్నాం కదా, అవన్నీ అందులోనే వేసేసుకోవాలి. అవి వేసుకొని కలయి తిప్పి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ అలా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకొని తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. శుభ్రంగా కలిపేసుకోవాలండి. కొంచెం వేగాలి. వేగాక కడిగి పెట్టుకొని బియ్యం ఉంచుకున్నాం కదా, అవి కూడా కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అందులో రైస్ వేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీరు ఏ బియ్యంతోనైనా చేసుకోవచ్చు, కానీ నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. శుభ్రంగా అటు ఇటు కలిగి తిప్పి నెమ్మదిగా, ఎందుకంటే ముక్క ఇరిగిపోకుండా ఉండాలి కాబట్టి నెమ్మదిగా కలిగి తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. 5 గ్లాసులు బియ్యం అయితే 10 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ అయితే 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. శుభ్రంగా సాల్ట్ వేసుకొని సరిపోయిందా లేదో చూసుకొని కలిగి తిప్పుకోవాలండి. వాటర్ వేసాక శుభ్రంగా సాల్ట్ కూడా ఇప్పుడే వాటర్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని. కుక్కర్ కప్పు పెట్టుకొని ఒక్క విజిలే రావాలండి. ఒక విజిల్ వచ్చాక ఆపేయడమే స్టవ్. రెడీ అయిపోయిందండి బిర్యానీ. రెడీ అయిపోయింది. చాలా చక్కగా వచ్చింది. మంచి సువాసన వస్తుంది. సూపర్గా ఉంది. చాలా సింపుల్గా, టేస్టీగా, చిన్న పిల్లలతో సహా తినేస్తారండి. సూపర్గా ఉంటుంది ఈ ప్లెయిన్ బిర్యానీ అండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ అయినా, మరి ఉద్యోగస్తులకి వాళ్ళకి కూడా, ఎవరు చుట్టాలు వచ్చినా తొందరగా
వాళ్ళకి నిమిషాల్లో చేసి ఇచ్చండి. ఇది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.